రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు అయా మమ్మల్ని పోషించావు, రక్షించావు, కాపాడావు, భద్రపరిచావు, ప్రతి అవసరత తీర్చావు తండ్రి. మీకే స్తోత్రాలు నాయన, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రోజున ఎవరికి ఏ హాని జరగకుండా భద్రపరిచినందుకు, ఏ ప్రమాదపు బారిన ఎవరు అప్పగింపబడకుండా కాపాడినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున తండ్రి మరొకసారి మేము సజీవులంగా మీ పాద సన్నిధిన ఈ విధంగా చేరి కుటుంబం అందరము కలిసి మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును అని కీర్తనల గ్రంథము 71వ కీర్తన 14వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తున్న రీతిగా, అవును ప్రభువా, మీ కొరకు ఎల్లప్పుడూ మేము నిరీక్షించే వారిగానే ఉంటామయ్యా. అయ్యా, మీ ద్వారా కార్యాలు జరుగుతాయ్యా. మీరు మా జీవితాలను మార్చగలరు ప్రభువా. మీరు మా పరిస్థితులు మార్చగలరు, మాకున్న బాధల నుంచి మమ్మల్ని విడిపించగలరు అయ్యా. అందుని బట్టి మేము మరీ ఎక్కువగా మిమ్మల్ని కీర్తిస్తాము తండ్రి. ఈ రాత్రి కాలంలో ఎవరైతే బిడ్డలు తండ్రి నిరీక్షణ లేని వారి వలె ఉన్నారో అయ్యా, వారి హృదయాలు మార్చి మీ పైన ఆనుకొని మీ కొరకు నిరీక్షించే హృదయం దయచేయండి. దాని ద్వారా వారు మేలులు పొందుకుంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు అయ్యా. వారందరినీ కూడా దీవించండి. మీ వైపు నిరీక్షణ కలిగి ఉన్న వారిని ఎప్పుడు కూడా మీరు సిగ్గుపరచలేదు అని గ్రహించుటకు అయా జ్ఞానము దయచేయండి అయా. ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించమని, పేరు పేరున ఆశీర్వదించమని అయ్యా, వారందరి కొరకు ప్రార్థిస్తుండగా మీ సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అనారోగ్యము చేత బాధించబడుతున్న వారు, పీడించబడుతున్న వారు ఉన్నారు. వారందరికీ అయా మంచి ఆరోగ్యము దయచేయండి, సంపూర్ణమైన విడుదల దయచేయండి. అంధకార క్రియలను యేసు నామములో లయపరచండి అయా ప్రభువా. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఎటువంటి బలహీనత ఈ రాత్రిన వారు కలిగి ఉన్నప్పటికీ అయా, మీ యొక్క రక్తము ద్వారా వారిని ప్రోక్షించి సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆయుష్ను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. భయంకరమైన రోగాలు, మరణాంతకరమైన రోగాల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి నాయనా. ఎవరైతే బిడ్డలు ఆపరేషన్స్ కోసం ఉంటూ ఉండగా మంచిగా ఆపరేషన్ జరగడానికి సహాయం దయచేయండి ప్రభు. అదే విధంగా గర్భఫలము లేని ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాము. వారిలో ఉన్న లోపాలు సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి. అప్పుల బాధల నుంచి విడిపించండి, ఆర్థిక కష్టాల నుంచి విడుదలను గ్రహించండి. వారు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను నూరంతలుగా ఫలింపచేసి తలగానే గాని తోకగా ఉండకుండాన్నట్లు కృప దయచేయండి ప్రభువా. కుటుంబంలో కూడా నెమ్మదిని అనుగ్రహించండి, ప్రశాంతతను దయచేయండి. గజిబిజి గందరగోళంగా ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు అప్పగిస్తుండగా సమాధానంతో నింపండి. యవనులందరూ కూడా తల్లిదండ్రులకు లోబడడానికి సహాయం దయచేయండి అయా. చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీరు తోడై ఉండండి. రక్త సంబంధికుల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా కృప చూపించండి. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఒకరి ఎడలొకరు ప్రేమ కలిగి జీవించే సహాయం దయచేయండి. దుర్వ్యసనాలు కలిగి ఉన్న, అడిక్షన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల దయచేయమని, మారు మనసు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఆయా దేశాల్లో ఉంటున్నారు,
చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, పరిచర్యలు చేస్తూ ఉన్నారు. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. విదేశాలు వెళ్తూ ఉండగా ఆ యొక్క వీసాలలో సహాయము దయచేయండి. పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్లలో మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే నైట్ డ్యూటీల్లో ప్రయాణాల్లో ఉన్నారో క్షేమముగా వారందరూ కూడా ఉండే కృప దయచేయండి అయా. కోర్టు కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి. ల్యాండ్ సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబ్ బిడ్డలకు దయచేయండి అయ్యా. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును అనుగ్రహించండి తండ్రి అయ్యా. ఇంకా లోన్స్, పెన్షన్స్ అని, ప్రమోషన్స్ అని అయ్యా, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ అని ప్రార్థనలు చేస్తూ ఉండగా సఫలపరచండి నాయనా. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి. ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించమని, మేమందరము కూడా అలసిపోయిన దేహంతో సేద తీరబోతున్నాం తండ్రి. మాకు కంటి నిండా నిద్ర దయచేయండి అయ్యా. నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యల నుంచి విడిపించండి తండ్రి అయ్యా. హృదయంలో నెమ్మదిని, ప్రశాంతతను, ఎటువంటి కలవరం లేని పరిస్థితిని మీరే దయచేయండి నాయన ప్రభువా. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన రాత్రిని ఎవరు కూడా సమస్యలు ఎదుర్కొనకుండా మీ కంచె ప్రతి గృహానికి అనుగ్రహించమని అయా. మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి స్తుతించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.